ఈ ఫార్మా ఇండస్ట్రీస్ మాకొద్దు అన్నది ఒకటి. ఫార్మా ఇండస్ట్రీస్ మీద వాళ్ళు పోరాటం చేశారు. సరే, వాతావరణం హింసాత్మకంగా మారింది, దాని నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది, సంతోషం. కానీ ఇప్పుడు సేకరించిన భూమి ఇండస్ట్రీస్ కోసం తీసుకుంటే తప్పులేదు, తప్పదు. కానీ మరి రైతులని సంతృప్తి పరచాలి కదా. వాళ్ళని కూర్చోబెట్టండి, మాట్లాడండి, 1కి 100 మీటింగులు పెట్టండి. వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే భూములు తీసుకోండి. ఇప్పుడు ఏమైపోయిందంటే వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది జనానికి. భూమి తీసుకుంటారు, ఫస్ట్ ఒకటి చెప్తారు, తర్వాత గాలికి వదిలేస్తారన్నది జనానికి తెలిసిపోయింది. గత 10 ఏళ్ళకి ఏం జరిగింది? లక్షల ఎకరాల భూములు సేకరించారు కదా, వేల ఎకరాల భూములు సేకరించారు కదా. ఈ భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం జరిగిందా? న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా తీవ్ర నష్టం జరిగింది. ఆత్మహత్యలు చేసుకున్నారు, గుండెపోట్లు వచ్చి చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు ఎటుగాకుండా అయిపోయారు. 20 ఎకరాలు ఉన్న రైతు 10 ఏళ్లలో, దాని తర్వాత భూములు సేకరించిన తర్వాత కూలీ అవతారం అయితే కూలీ పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యవస్థ ఇంత సర్వనాశనం చేసిన తర్వాత ఒక రైతుని వాళ్ళు భూమి ఇవ్వడానికి ముందుకు రారు. వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై అవుతే ఆ రకంగా వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాత మాత్రమే భూములను సేకరించండి.